కానీ ఇప్పుడు జరుగుతుంది అదే మేడం. ఆ రోజు ఓవరాల్ చుట్టుపక్కల కొనలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కామెడీకి తీసుకున్న వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఆ రోజు థింక్ చేసి లొకేషన్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇలా ఉండబోతుందని చెప్పి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆళ్ళే కొంతమంది ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ రోజు ట్రిపుల్ ఆర్ చుట్టూ పెడదాం మనం అని చెప్పి కొంతమంది హడావుడిగా కాస్త ఇన్వెస్ట్మెంట్ జరిగింది. కాస్త ఆ రేడియేషన్ పెరగటానికి కూడా, అంత మార్కెట్ పెరగటానికి కూడా కారణం అదే. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే నేననేది ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఓఆర్ చుట్టూ, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ ఉండే పరిస్థితులు వేరు. అవునండి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం 10 to 20 ఇయర్స్ యూ షుడ్ లీవ్ దట్ ఇన్వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు 5th క్లాస్ 6th క్లాస్ స్కూల్ వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ పనికొస్తుంది ట్రిపుల్ ఆర్ చుట్టూ. కానీ ఇప్పుడు ఇప్పుడు 5-6 ఇయర్స్ లో నాకు అప్రిసియేషన్ వస్తుంది అంటే అది రాదు. మరి 100 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ మీలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు అమ్మేస్తున్నారు. ఫ్యూచర్ చెప్తున్నారు. 20 ఇయర్స్ లో జరగబోయేది ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మనకి హైదరాబాద్ లాస్ట్ 20 ఇయర్స్ లో పెరిగినట్టు నెక్స్ట్ 20 ఇయర్స్ లో పెరగదండి. షూర్ అండ్ డామ్ షూర్. దట్ ఈస్ 100% షూర్. ఎందుకంటే ఓకే, yes, we have seen cities like Bangalore, disaster అయింది. బెంగళూరు, గుర్గావ్ డిజాస్టర్ అయింది. ఢిల్లీ చూస్తున్నాం, డిజాస్టర్ అయింది. హైదరాబాద్ కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలబడింది అంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు దీస్ సిటీస్. బెంగళూరు ఈజ్ వెరీ స్మాల్, గుర్గావ్ కూడా అలానే ఉంది. ఢిల్లీ అయితే ఇట్స్ టిపికలీ టూ స్మాల్. ఓకే, సో ఈ సిటీస్ అంతా ఏంటంటే 50 to 60 ఇయర్స్ లో అది ఇక్కడ నుంచి ఇలా పెరిగింది, ఇప్పుడు ఇట్స్ కమింగ్ డౌన్. ఓకే, కానీ హైదరాబాద్లో ఏంటంటే మనకి 4 దిక్కుల్లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పాన్షన్ ఆన్ 4 sides. కాబట్టి మనకి ఇంత అయినా మనం నిలబడగలిగాము. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ లోకల్ పార్టీ. ఓకే, ఎప్పుడైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే లోకల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సెంట్రల్లో ఉన్న పార్టీ స్టేట్ని రూల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ద స్టేట్ లైక్ తమిళనాడు. తమిళనాడులో దే డోంట్ టేక్ ఎనీ లాస్ ఫ్రమ్ ద సెంటర్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రూల్ బుక్స్ ఉంటాయి. ఇంతవరకు సెంట్రల్ పార్టీ మనకి తమిళనాడులో వచ్చిన హిస్టరీయే లేదు ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎందుకంటే వాళ్ళు లోకల్ పార్టీస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. లోకల్ పార్టీస్ ఏమవుతుందంటే ఆ జనాలు లోకల్ పీపుల్, వాళ్ళకి తెలుసు ఇక్కడ డెవలప్ చేస్తే ఇలా ఉంటుంది, అక్కడ డెవలప్ చేస్తే అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జియాలజికలీ దే నో దేర్ స్టేట్. వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఇవాళ అందరూ ట్రంప్ని తిట్టుకుంటున్నారు, కానీ ట్రంప్ చేసింది ఏంటి? వాట్ ఈస్ ద రెవల్యూషన్ హీ బ్రాట్? హీ సెడ్ అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్. ఓకే, ఇప్పుడు సౌత్ ఏషియా నుంచి మీరు చూసుకుంటే యుఎస్లో సౌత్ ఏషియా పీపుల్ జనాభానే ఎక్కువ ఉంది దెన్ అమెరికన్స్. సో వాళ్ళకి జాబ్స్ లేవు. సో సిమిలర్లీ లోకల్ పీపుల్కి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, వాళ్ళ జాబ్స్కి ఎప్పుడైతే సెక్యూరిటీ ఉంటుందో దట్ స్టేట్ విల్ డెవలప్. సో మన హైదరాబాద్లో కూడా టీడీపీ ఉన్నప్పుడు బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మనకి హైటెక్ సిటీ అనౌన్స్ అయింది. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అలానే అయ్యింది. 10 years డ్రాస్టిక్లీ దే చేంజ్. ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్, అలా అయితే మళ్ళీ 200 crores ఎకరా కొన్నారు, 157 crores ఎకరా కొన్నారు. కానీ దోస్ కంపెనీస్ ఆర్ దే కన్స్ట్రక్టింగ్ దేర్? వాళ్ళకి రీజనబుల్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ షేర్ మార్కెట్లో వాళ్ళ వాల్యూ పెరగడానికి కొంటారు. ఓకే, కొంతమంది కంపెనీస్ ఇప్పుడు లైక్ ప్రెస్టీజ్ ఉంది. ఓకే, వాళ్ళకి సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర తప్ప వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనరు. అది మార్కెట్ నుంచి 2,000-3,000 ఎక్కువైనా కూడా మార్కెట్ ప్రైస్ నుంచి వాళ్ళ దగ్గరే కొంటారు. సో ఆ ఒక నమ్మకంతో వెళ్తున్నారు. అదే ఒక లోకల్ బిల్డర్ని వెళ్ళి కొనమని చెప్పండి, చేయలేరు. ఇప్పుడు కంపెనీస్ లైక్ బ్రిగేడ్, సత్వా, వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంది. ఆల్ ఓవర్ ఇండియా దే హ్యావ్. కానీ అదే మన లోకల్ బిల్డర్ని వెళ్ళి కొనమనండి, చేయలేరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మన కామన్ పీపుల్ కెనాట్ అనాలిసిస్. వాళ్ళకి ఏంటంటే అబ్బా అక్కడ 150 కోట్లకి ఎకరా అమ్మారు, నేను పక్కనే కొనొచ్చు కదా అనుకుంటారు. అది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది టోటలీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్స్ అవుట్ ఆఫ్ కామన్ మ్యాన్స్ మైండ్, బికాస్ దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ అనేది. అండ్ దాంతోపాటు పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొత్త రూల్స్, హైడ్రా లాంటివి. ఇప్పుడు హైడ్రా ఇస్ గుడ్. గవర్నమెంట్ మారినప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ చేంజ్ అవుతున్నాయి, రోడ్లు మారుతున్నాయి, మెట్రో లైన్స్ మారుతున్నాయి. సో పీపుల్ ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ పీపుల్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్.